కౌటిల్య అర్థశాస్త్రంలో 5వ అధికరణం అధ్యాయము 2 గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ప్రకరణం 90 కోశాభిసం. కోశము లేని రాజు అర్థమును గురించిన కష్టములు సంభవించినప్పుడు కోశమును సమకూర్చుకొనవలెను. వర్షముపై అధికములు గల పంటలు కలిగినట్టు, జనపదము పెద్దదైనట్టు చిన్నదైనట్టు, దాని నుండి పంటలో 3వ భాగమును 4వ భాగమును గాని కోరుకొనవలెను. మధ్యమములు తక్కువ రకములు అగువాటి నుండి పంటలకు తగినట్టు కోరుకొనవలెను. దుర్గము, సేతువు, రహదారులు, శూన్యని వేసిమలు, గనుల త్రవ్వకము, ద్రవ్య హస్తివనములు మున్నగు వాటిని నిర్మాణము చేయుటకు ప్రాంతము నుండి గాని, పొలిమేరలో ప్రమాణము గల ప్రాంతముల నుండి గాని ఏమీ కోరరాదు. క్రొత్తగా నివేశమును ఏర్పరచుకున్న వారికి ధాన్యమును, పశువులను, హిరణ్యాదులను ఇయ్యవలెను. కుటుంబ పోషణ కావలసిన దానిని మినహాయించి తక్కిన పంటలు 4వ వంతును క్రయం ఇచ్చి రోజునొక కొనవలెను. ఆట విక్రయ ద్రవ్యములలోను వేద విధుల ఆదాయములోను అంశమును కోరరాదు. వీటి నుండి వారి లాభము ఉద్దేశించి కొనవచ్చును. ఇట్టి చర్యల మూలమున కోశంశ గ్రహమున నెరవేర్పినప్పుడు సంహూర్త క్రింద వేసవి కాలములను కర్షకులచే పొలములను సాగు చేయించవలెను. విత్తనములు నాటుకాలమందు అజాగ్రత్తగా పనిచేయరాదు. నష్టములను 2 దండమును ఇచ్చినట్లు ఒప్పంద దండములను వ్రాయించుకొనవలెను. పైర్లు పండిన తర్వాత దేవ పితృ పూజకులకు దానము చేయుటకును గోవులను పిడికెడు ధాన్యములను తప్ప మరి దేనిని తీసుకొనబోకుండానట్లు వారు నివారించవలెను. కల్లపు రాశిలోని అడుగు భాగమును భిక్షకులను, గ్రామ నౌకరులను వారు వదిలివేయవలెను. ఉద్యోగులకు తెలియపరచక తన పంటలను తీసుకొని పోవాడు 8 రెట్లు నష్టపరిహారం ఇయ్యవలెను. మరి ఒకని పంటను తీసుకొని పోవు వాడు సవర్ణుడైన ఎడల 10 రెట్లు నష్టపరిహారం ఇయ్యవలెను. బాహ్యుడైన శిక్ష మరణశిక్ష. వారు ధాన్యములో 4వ వంతును, వన్య ద్రవ్యములలో బూరగ, దూడి, లక్కలు, క్షౌమము, నార, దూది, రోమములు, పట్టు తో తయారైన వస్తు సామాగ్రి, ఔషధములు, గంధములు, పుష్పములు, ఫలములు, శాఖములు, పన్యములు, కాష్టములు, వెదుళ్ళు, పచ్చి మాంసము, ఎండు మాంసములలోని 6వ వంతు, దంతములు, చర్మములలో అర్ధభాగము వసూలు చేయవలెను. ఆజ్ఞను పొందక వీటిని విక్రయించువానికి పూర్వసాహస దండము. దీనితో కర్షకుల నుండి వసూలు అను విషయమును సమాప్తము. బంగారము, వెండి, వజ్రములు, రత్నములు, ముత్యములు, పగడములు, గుర్రములు, ఏనుగులు వీటి వ్యాపారం చేయువారు 50 చెల్లించవలెను. నూలు, వస్త్రములు, రాగి, ఉక్కు, కంచు, పరిమళ ద్రవ్యములు, ఔషధములు, మద్యములు వీటి వ్యాపారము చేయువారు 40 పణములు చెల్లించవలెను. ధాన్యములు, హస్తములు, లోహములు వ్యాపారులు బండ్లతో వ్యాపారం చేయువారు 30 పణములు చెల్లించవలెను. గాజు వర్తకములు మహాకారు 20 పణములు చెల్లించవలెను. క్షుద్రకారువులు, వేశ్య గృహాధికారువులు 10 పణములు చెల్లించవలెను. కట్టెలు, వెదుళ్ళు, రాళ్ళు, కుండలు, అన్నము, ఆకుకూరలు విక్రయించేవారు 5 పణములు చెల్లించవలెను. కుశీలవులు వేతనములు సగము చెల్లించవలెను. కర్మకుల నుండి హిరణ్య రూపమ పన్నును వసూలు చేయవలెను. వారి అపరాధమును క్షమించరాదు. వీరు తమిడి కాదే ఏ వస్తువునైనా విక్రయించవచ్చు. దీనితో వ్యాపారము చేయువారి నుండి
వసూలు అను విషయము సమాప్తము.